తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. యుద్ధం కారణంగా ఎల్పిజి గ్యాస్, కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో హోటల్స్ కి దాదాపు దారుణంగా పడిపోయింది. ఒక్క హోటల్స్ లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లకి కనీసం వాళ్ళు రెగ్యులర్ గా ప్రొవైడ్ చేసే టిఫిన్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం నేను పంజాగుట్ట సుప్రభాత్ దగ్గర ఉన్నాను. సుప్రభాత్ అంటే పంజాగుట్టలో చాలా ఫేమస్. వెజ్ కి సంబంధించిన ఏ ఐటమ్ అయినా ఇక్కడ ఉంటుంది. పక్కనే నిమ్స్ హాస్పిటల్ ఉండడం వల్ల దానికి సంబంధించి కూడా ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు. సో ఇంత రష్ ఉండే ఏరియాలో కనీసం లోపల జనాలు కూడా లేరు. ఇక్కడ చూడొచ్చు, ఇది మొత్తం బంద్ అయిపోయింది టీ షాప్స్ అన్ని కూడా. సో ఒకసారి లోనికి వెళ్ళి ఎలా ఉందో పరిస్థితి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సుప్రభాతం హోటల్ అంటే వెజ్ అందరికీ తెలుసు కదా. సో హైదరాబాద్ సిటీలో ఫేమస్, ఇంకా మేము చెప్పనవసరం లేదు. సార్ ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? చిన్న చిన్న హోటల్ 2 days అయింది సార్. మొన్న ఎవరి బాగానే ఉండే మాకు. నిన్న నుంచి గ్యాస్ నిన్న పొద్దున వచ్చేది ఉండే, 9 గంటల వచ్చేది ఉండే, రాలేదు. వచ్చేది ఉండే, రాలేదు. అదే నిన్న ఫోన్ చేస్తే వస్తుంది అని చెప్పారు. సాయంత్రం తర్వాత ఈ రోజు రాదు, రేపు వస్తుంది అన్నారు. ఏదో నిన్న మనకు ఒక ముందు నుంచి ఒక 2 గ్యాస్ మనం అట్లా పెట్టుకున్నాం కాబట్టి నిన్న ఒక సిలిండర్, ఈ రోజు ఒక సిలిండర్ వాడినాం. అయిపోయింది. పొద్దున్నుంచి ఒక 100 ఫోన్ చేసినాం, రెస్పాన్సిబుల్ లేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే పొద్దున్నే వస్తుంది అంటున్నారు. పొద్దున్న వస్తుంది అంటే మనకు గ్యాస్ లేదు. నిన్న నుంచి మనం మిల్స్ ఐటమ్స్ అన్ని క్లోజ్ చేసినాం. ఏ ఐటమ్స్ పెడతారు? మిల్స్ కూడా పెడతాం మనం. ప్రతి దోశ, పూరి, ఇడ్లీ అన్ని పెడతాం. పూరి క్లోజ్ చేసినాం, చపాతి, రైస్ ఐటమ్స్ ఏం అంటే మిల్స్ అన్ని క్లోజ్ చేసినాం. అయినా కూడా కంట్రోల్ అవుతారు. రేపు మనం ఇప్పుడు ఉండేది రైస్ ఐటమ్స్, ఒక ఇడ్లీ తప్ప ఏం లేదు. వచ్చే కస్టమర్ కూడా చాలా అవుతున్నారు. అది మనకేమంటే ఏజెన్సీ వాళ్ళు చెప్తే వాళ్ళ ద్వారా ఉండి అట్లా చెప్పలేదు. వాళ్ళు కూడా ప్రాబ్లం ఉందేమో, కానీ మనకైతే వాళ్ళతో చాలా ఇబ్బంది అవుతుంది. సుప్రభాతం అంటే సార్ చాలా దూరం నుంచి కూడా వచ్చి వస్తారు. ఈ హాస్పిటల్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. హాస్పిటల్ నుంచి వస్తున్నారు. వాళ్ళ కస్టమర్ ఇప్పుడే ఒక కస్టమర్ అడిగా చూడండి, ఉప్మా కావాలని. చేయాలంటే మనం గ్యాస్ లేక మనం చేయలేకపోతున్నాం. ఐటమ్ చాలా ప్రాబ్లం వస్తున్నాం. మిల్స్ అయితే ఏం లేదు. కమర్షియల్ గ్యాస్ ఇబ్బంది పడితే సిటీలో ఇంత పెద్ద హోటల్ ఇబ్బంది పడుతున్నాం. చాలా ఉన్నాయి, ఇంకా హోటల్స్ అన్ని. చాలా హోటల్ బంద్ అయింది. చాలా హోటల్ సిటీలో చాలా బంద్ అయింది. రేపు మనకు అది గ్యాస్ వేయకపోతే మనం కూడా బంద్ చేసుకోవాలి. అందరైతే ఇంకోటి ఏమంటే వర్కర్స్ చాలా మంది ఉన్నారు. మన ఒక 10 అంతమంది వర్కర్స్. ఇప్పుడు 10-12 హోటల్ ఉంటే కూడా ఒక 400-500 మంది వర్కర్స్ ఉన్నాం మన గ్రూప్ లో. ఇప్పుడు బంద్ చేసుకుంటే వాళ్ళకి సంగతి, వాళ్ళకి అన్నము, వర్కర్ సూప్, వాళ్ళకి ఏమైనా తిండి, అన్నం ఏం పెట్టాలంటే కూడా గ్యాస్ లేకపోతే ఇబ్బందే కదా, చాలా ఇబ్బంది అవుతుంది. అది గవర్నమెంట్ ఏదైనా దాని గురించి ఏదైనా అంటే అన్ని దాంట్లోనే చూస్తుంది. కానీ ఈ బిజినెస్ గురించి హోటల్ వేరే ఏదైనా కానీ హోటల్ అయితే కంపల్సరీ. హోటల్ నడిస్తేనే కొంతమంది అదే ప్రజలు కూడా ఇబ్బంది కదా. వాడు ఇప్పుడు హోటల్ బంద్ చేసుకుంటే వాళ్ళకి తాగని నీళ్ళు కూడా దొరకదు. అట్లా ఉంటది అన్నమాట. ఇప్పుడు హోటల్లో మన పర్మిట్ కింద చాలా మంది వస్తున్నారు అన్నమాట. హోటల్లో తినేవాళ్ళు కూడా ఉన్నారు. బంద్ చేసుకుంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది. కలకల్లాడే హోటల్ అంతా ఇప్పుడు చాలా అదే దానికోసమే పబ్లిక్ లేదు, మనకు ఐటమ్ కూడా లేదు. అట్లా ఇబ్బంది అవుతుంది. తగ్గించేసారు. ఇంకా గ్యాస్ ఓన్లీ 2 ఐటమ్స్, ఇడ్లీ రైస్ ఐటమ్, ఏదన్నా టమాటో రైస్, లెమన్ రైస్ అది కూడా చేస్తాను అంతే. కానీ వేరే ఏం లేదు. దోశ, గీసా, పూరి. అది ఇప్పుడు సాయంత్రం వరకు 5-6 గంటల వరకు నడుస్తుందేమో. గ్యాస్ లేదు, అయిపోయింది. ఈ రోజు అది రేపు ఈ రోజు ఏమైనా అరేంజ్మెంట్ చేసుకుంటే పొద్దున్న ఓపెన్ చేస్తాం. ఆయన పొద్దున్నే చేస్తానంటే 10-12 అవుతుంది. పొద్దున్న ఓపెన్ చేయ కూడా మన దగ్గర గ్యాస్ లేదు. అట్లా చాలా ప్రాబ్లం అయింది. ఏంటి సార్ పరిస్థితి? దీనికి సొల్యూషన్ అయినారా మీరు? అడిగితే ఏమైతుందంటే ఆయన కూడా అది మనకు ఉన్నంత ఇప్పుడైతే ఏమి లేదు. ఉంటే రేపు ఒక్క రోజు 2 సిలిండర్ అయితే పంపిస్తామని చెప్తున్నాను. ఎల్లుండి నుంచి మనకు తెలియదు ఏమైతుంది. అట్లా 2 సిలిండర్ కావాలి. 2 సిలిండర్లు అయిపోతాయి. ఎందుకంటే మిల్స్ ఐటమ్స్ ప్రతి దోశ, పూరి అన్ని చేసుకోవాలి కదా, చపాతి, దానిలో కంపల్సరీ అవసరం ఉంటుంది. డైలీ 2 సిలిండర్లు అయిపోతాయి అంటే ఇప్పుడున్న ఈ లిమిటెడ్ స్టాక్ కి మనకు ఒక్క సిలిండర్ కూడా దొరకలేదు. మనకు ఒక్క సిలిండర్ తోటి మనం కంట్రోల్ చేస్తున్నాం. అట్లా అన్నమాట. అది కూడా దొరకలేదు. చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.